7వ అధ్యాయం 17-18 చదవండి. ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించనివి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే, అంటే దానియేలు గ్రంథంలోనే పరిశుద్ధులు అనే పదం వాడాడు. ఎవరి పరిశుద్ధులు? అసలు ఒక వ్యక్తి పరిశుద్ధుడు ఎప్పుడవుతాడు? ఒక వ్యక్తి పరిశుద్ధుడు ఎప్పుడవుతాడంటే అతను క్రీస్తు కూడా లేపబడితేనే కదా. అంటే వితౌట్ రెజరెక్షన్ కాన్సెప్ట్ ఇశ్రాయేల్ రాజ్యం అనేది లేదు ఇక్కడ. మీరు అర్థం చేసుకున్నారా? ఇంకా మీతో బాగా మాట్లాడతాను, నా మాట వినండి. మనం ఇప్పుడు దేవుని రాజ్యమేనా? దేవుని ఇల్లేనా మనం? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు మనం దేవుని ఇల్లు, మన దేవుని గృహం, అవునా కదా? కానీ దానియేలు మన గురించి మాట్లాడతాడు ఇక్కడ. దానియేలు మన గురించి మాట్లాడు, ఎందుకంటే దానియేలుకు అన్యజనుల ప్రవేశం గురించి తెలియదు. మరి దానియేలు ఖచ్చితంగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేల్ గురించే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఏమనొచ్చు? ఇశ్రాయేల్ రాజ్యం అనొచ్చు. ఆ ఇశ్రాయేల్ రాజ్యం కూడా ఎలా ఫామ్ అవుతుంది? పరిశుద్ధులు అనే పదం వాడాడంటే ఇశ్రాయేల్ రాజ్యం కూడా రెజరెక్షన్ మీద నిర్మించబడుతుంది, పునరుద్ధానం మీద. అందుకని చూడండి, ఇప్పుడు మళ్ళీ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదవండి. పర్లేదు చదవండి, ఎవరికి ఏం తెలియదు, అందరం చదువుకొని తెలుసుకుంటున్నాం. నాకు ఏం తెలియదు అని అనుకోకుండా చదవండి, అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25 చదవండి. అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించము. నెక్స్ట్ 26. ఈ 62 వారములు జరిగిన తర్వాత ఏమీ లేకుండా, అంటే అభిషక్తుడు ఎవరు? క్రీస్తు ఏమయ్యాడు? నిర్మూలన చేయబడ్డాడు. క్రీస్తు నిర్మూలన చేసింది ఎవరు వాస్తవంగా? రోమీలు. ఎస్, యూదులు అప్పగించారు, కానీ సిలువేసింది ఎవరు? రోమీలే. అదే రోమీలు ఏం చేశారు? యెరూషలేం పట్టణాన్ని టైటస్ చక్రవర్తి ఏం చేశాడు? పడగొట్టాడు. అది కూడా ఇక్కడ రాశాడు కదా. నెక్స్ట్ వినండి, ఇప్పుడు 27 చదవండి. అతడంటే ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు? రోమాల నుండి వస్తాడు. ఏం చేస్తున్నాడు? ఒక వారం అంటే 7 సంవత్సరాలు, 7 years నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును, అంటే 3.5 సంవత్సరాలకి. హేయమైనది అంటే క్రీస్తు విరోధి విగ్రహం నిలబెడతారు. నాశనం చేయవాడు వచ్చును. నెక్స్ట్ ఏముంది? నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన, నాశనం చేసేవాడు ఎవడు? క్రీస్తు విరోధి. వాడు నాశనం చేసేది ఎవరు? క్రీస్తే. వెరీ గుడ్. మరి క్రీస్తు పై నిర్మూలమయ్యాడు అన్నాడు. మళ్ళీ ఇక్కడ క్రీస్తే వచ్చి యాంటీ క్రైస్ట్ని చంపుతానన్నాడు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏం రాశాడు? క్రీస్తు చనిపోతాడు, తిరిగి లేచి మళ్ళీ వస్తాడని. సో రెజరెక్షన్ గురించి ఇక్కడ కూడా చెప్పాడు. నెంబర్ 3, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనం చదవండి ఇప్పుడు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. అంటే ఇది ఎవరి పునరుద్ధానం? నీతిమంతుల పునరుద్ధానం. నిత్యముగా హేయలొకటకు నిందపాలొకటి, అంటే తీర్పు పునరుద్ధానం లేదా అనీతిమంతుల. సో రెజరెక్షన్స్ ఎన్ని టైప్స్? 2 types. ఈ 2 రెజరెక్షన్స్కి ముందు దానియేలు వాడిన రెజరెక్షన్ ఎవరిది? క్రీస్తు రెజరెక్షన్. క్రీస్తు పునరుద్ధానం ఇంకో పేరు మొదటి పునరుద్ధానం, రెండో దాని పేరు తీర్పు పునరుద్ధానం. మొదటి పునరుద్ధానంలో క్రీస్తు మొదటి ఫలం, మనం ఆ తర్వాత లేస్తాం. అంటే ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఎవరెవరు పునరుద్ధానాల గురించి రాశాడు? క్రీస్తు పునరుద్ధానం, మన పునరుద్ధానం, అంటే మనం క్రీస్తు వచ్చినప్పుడు లేచే పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. అంటే ఇప్పుడు దానియేలు గ్రంథంలో రాజ్యం గురించి, ఇశ్రాయేల్ రాజ్యం గురించి రాయబడిన ఖచ్చితంగా అక్కడే ఉంది, పునరుద్ధానం గురించి ఉంది. కానీ ఇప్పుడు శిష్యులు యేసు ప్రభు దగ్గర కూడి వచ్చినప్పుడు ఏమడుగుతున్నారు? ఇశ్రాయేల్ రాజు. అంటే వీళ్ళందరూ ఎవరు? పునరుద్ధానం గుండా రాజ్యమును వెతుకుతున్నవారు కాదు. అంటే ఇప్పుడు ఇందాక చెప్పే కదా, స్నానం ఎవరు అందరూ స్నానం చేస్తున్నారు, ఇట్లే స్నానం చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారా, స్నానం చేసిన వాళ్ళందరూ తెల్లగొన్నారా అని సరదాగా, పర్లేదు మనం అందరం తినేద్దాం అని ఎలా అంటామో, అలాగే పునరుద్ధానం అవసరమా ఏంటి? పునరుద్ధానం ఏమి కాదు, ఇప్పుడు నువ్వు రాజుగా ఉండు అంటున్నారు. ఎందుకు వాళ్ళ బాధ ఏంటి? అసలు ఎందుకు యేసు ప్రభు రాజుగా ఉండాలనుకుంటున్నారు? సరే, మన ఇంటి పేరటోటే సీఎం పోస్ట్ వస్తుంది అనుకోండి, మనం ప్రార్థన చేస్తాం చేయమాట, అవిశ్వాసం చేసేస్తాం. ఎందుకు? మనోడు సీఎం అయితే మనకేంటి? చాలా ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు ఇశ్రాయేల్ రాజు అయితే ఏంటి? ఫస్ట్ అసలు ఈ రోమీలకు పన్ను కట్టకూడదు. రోమీలు మొత్తం ఏం చేయొచ్చు? ఇక్కడ నుంచి ఖాళీ చేసేయచ్చు, మన ఆ దేశాన్ని స్వాధీనం. ఇప్పుడు అంటే యాంటీ క్రైస్ట్ అనేవాడిని చంపాలి కదా అని ఎవడని వెనకాల నుంచి, ఒరే అసలు ఆఖరి వారం ఉంది కదా, అప్పుడు నాశనం చేయవాడు వస్తాడు కదా, యాంటీ క్రైస్ట్ని చంపాలి కదా అంటే, ఇంకా క్యారెక్టర్లను తీసేయండి రా, ఆ క్యారెక్టర్లను తీసేయండి, అవన్నీ ఎందుకు? ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన రాజ్యం చేస్తే మనమందరం కూడా ఏం చేద్దాం? ఇప్పటి నుంచి మనం పన్ను వసూలు చేద్దాం, మనం ఇంకెవరికి పన్ను కట్టాల్సిన. కానీ యేసు ప్రభు ఉద్దేశం అది కాదు. అందరూ కూడా ఆయన రాజ్యంలో రాజుల్లాగా ఉండాలి. ఒకవేళ యేసు ప్రభు కానీ వీళ్ళు కోరుకున్నట్టు ఇశ్రాయేల్ రాజ్యము అని అంటే, అప్పుడు యేసు ప్రభు ఎలాంటి రాజు అవుతాడంటే సౌలు లాంటి రాజు అవుతాడు, కానీ దావీదు లాంటి రాజుగాడు. కానీ సౌలు సింహాసనం కాదు, క్రీస్తు ఎవరిది? దావీదు సింహాసనం. అందుచేత యేసు ప్రభు పరలోకానికి, చెప్పండి, పరలోకానికి వెళ్ళిపోయాడు.